ఈ ఒకే ఒక్క వీడియో మీరు ఆప్షన్ ట్రేడింగ్ లో ఎదుగుతారా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆప్షన్ ట్రేడింగ్ లో ఎదగాలంటే ఎలాంటి మెంటాలిటీ కలిగి ఉండనో అర్థమవుతుంది. ఇదే కాదు, ఈ భూమి మీద ఒక ఆర్థికంగా ఎదగాల్సిన వ్యక్తి, ఎదగాలనుకునే వ్యక్తి మెంటాలిటీ, సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ప్లస్ ఒక ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి ఎలాంటి మెంటాలిటీ ద్వారా తన ఆర్థిక స్తోమతను దిగజార్చుకుంటాడో అర్థమవుతుంది. అంటే అభివృద్ధి, పతనం, ఈ రెండింట్లకు మధ్య, రెండు వేరు వ్యక్తులకు మధ్య ఉన్న సైకాలజీ పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి అప్లై అవుతుంది. తమిళలో మీరు చూసింది నిజమే. ఎలుగుబంటి దున్నపోతు గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టాలా, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది. అలా కామెంట్ పెట్టడం ద్వారా నాకు మీ సైకాలజీ ఏ విధంగా ఉందనేది అర్థమవుతుంది. మీలో ఎంతమంది ట్రేడింగ్లో రాణించగలరు, కొలాప్స్ కాగలరు అనేది అర్థమవుతుంది. ఓకే, మన మెంటాలిటీని బట్టే వాడు ట్రేడింగ్లో ఎదగడా అనేది చెప్పొచ్చు. అయితే వీడియో స్టార్ట్ అయిపోయే ముందు కొంతమంది నేను థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులందరూ కూడా మన ఛానల్కి మెంబర్షిప్ తీసుకుని గత కొన్ని నెలలుగా మనకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పాదాభి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. మీలో ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న నంబర్కి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా సహకారాన్ని అందించగలరని కోరుతున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. రైట్, ఇక్కడ మనకు రెండు జీవులు కనిపిస్తున్నాయి. ఒకటి ఎలుగుబంటి, ఇంకొకటి దున్నపోతు. ఓకే అన్న, ఏందన్నా ఈ దున్నపోతు ఎలుగు, మనం ట్రేడింగ్ గురించి చెప్పుకుంటాం కదన్నా, ఈ దున్నపోతుకు దీనికి సంబంధం ఏందన్నా, ఏం చెప్తున్నాం అన్న అంటే ఉంది, సంబంధం ఉంది. ఈ రెండు మనకు మార్కెట్కు సంబంధించిన విషయాలు. ఎలుగుబంటి అనేది బియర్ మార్కెట్, దున్నపోతు బుల్ అనేది బుల్ మార్కెట్. దానికి రెండు సింబాలిక్ అది. కానీ వాటి మెంటాలిటీ ఏ విధంగా ఉందనేది, వాటి సైకాలజీ ఏ విధంగా ఉందనేది తెలుసుకుంటే ఏది పనికొచ్చే జీవి, ఏది తెలివైన జీవి, ఏది పనికిరాని జీవి అనేది అర్థమవుతుంది. ఓకే, ముందు మనం ఎలుగుబంటి గురించి మాట్లాడుకుందాం. అన్న, ఎలుగుబంటి ఏదైనా కుక్కలాగా ఉందంటే అది కుక్క కానీ ఏదైనా కానీ కొద్దిసేపు వీడియో అయిపోయే లోపు కొంచెం ఎలుగుబంటి అని చెప్పేసి చూడండి మన ఛానల్ కోసం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎలుగుబంటి ఏం తింటది? మాంసం తింటది కదా. రైట్, ద్రోపు ఎలుగుబంటి మాంసం తింటది. ఓకే రైట్. అయితే కొన్ని సందర్భాల్లో దీనికి మాంసము దొరకడం అనేది కష్టమైపోతుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తుంది? చిన్న చిన్న జీవులను దీన్ని తినడానికి ప్రయత్నం చేస్తుంది, కాలం గడుపుకుంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత దీనికి పండుగ వాతావరణం అనేది వచ్చేస్తుంది. ఏంది బ్రదర్ ఆ పండుగ వాతావరణం అంటే, మన గోదావరి జిల్లాల్లో గోదావరిలోకి ఒక చేప గుడ్లు పెట్టడానికి వస్తుంది. ఏం చేప అంటాం దాన్ని? పులస చేప అని చెప్పేసి అంటాం మన తెలుగులో. అదే చేప వేరే దేశాల్లో దాన్ని సాల్మన్ చేప అని చెప్పేసి అంటారు. అయితే ఈ ఎలుగుబంటి నివసించే ఏరియాలలో నదులు, ఆల్మోస్ట్ నదుల దగ్గరనే నివసించడానికి ప్రయత్నం చేస్తుంది ధ్రువ ఎలుగుబంటి. ఓకే, ఇదే వాటర్ ఫాల్స్, నదులు లేదా నీళ్లు. అప్పుడు ఏమవుతుంది బ్రదర్ అంటే, ఒకానొక టైంలో ఈ సాల్మన్ చేపలు ఈ నదిలోకి వస్తాయి, ఈ సముద్రం నుంచి. ఓకే, దేనికి బ్రదర్ అంటే ఎగ్జాక్ట్లీ మన పులుసు చేప గుడ్లు పెట్టడానికి వచ్చినట్టే ఇది కూడా గుడ్లు పెట్టడానికి వస్తాయి. మంచినీటిలో గుడ్లు పెట్టే చేపలు ఎదురైతే ఎదుకుంటూ వస్తాయి. అట్లాంటి టైంలో ఈ ఎలుగుబంటికి పండగ వాతావరణం అనేది ఉంటుంది. ఓకే, ఫుల్ ఫుడ్ అనేది దొరుకుతుంది. అయితే ఏం చేస్తుంది ఎలుగుబంటి బ్రదర్ అంటే, ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించాలి. ఏం చేస్తుంది? పోతుంది, పెద్దగా స్ట్రెస్ తీసుకోదు, వేటాడది. ఓకే, సైలెంట్గా పోతుంది. ఆ ఎదురు ప్రవాహానికి వ్యతిరేక దిశలో నిలబడుతుంది. అంటే చేపలు ఇటువైపు దుంకుతే ఇది ఈ విధంగా నిలబడి ఉంటుంది, చేపలు అక్కడి నుంచి దూకుతాయి. అయితే ఏం చేస్తుంది బ్రదర్ అంటే, ఇట్లా దుంకిన ప్రతిసారి ఒక్కొక్క చేపను పట్టుకొని తన ఆకలిని తీర్చుకుంటుంది. ఆకలిని తీర్చుకున్న తర్వాత ఏం చేస్తుంది బ్రదర్ అంటే, ఒక చేపను ఈ చేతిలో పూర్తిగా తిన్న తర్వాత, ఆకలి తినిన తర్వాత ఒక చేప ఈ చేతిలో, ఒక చేప ఈ చేతిలో, ఒక చేప నోట్లో పట్టుకుని పోయి చిన్నపిల్లలు కనుక దానికి ఉంటే దానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. వాటి ఆకలి తీర్చడానికి ప్రయత్నం అనేది చేస్తుంది. ఇదే ఎలుగుబంటి. మరి కక్కుర్తి అనేది దీనిలో కనబడ్డదా? లేదు. ఇన్ని చేపలు కళ్ళ ముందర కనబడుతున్నా, ఓకే, వాటి బాగా చేపలు ఉంటాయి. ఓకే, 1 మీటర్ దాటే ఇటు ఇన్ని చేపలు ఉంటాయి, ఇటు వందల వేల చేపలు ఉంటాయి. ఇక్కడ ఒక చేప దుంకుతుంది, ఇక్కడ ఒక చేప దుంకుతుంది, వెళ్ళిపోతూ ఉంటాయి దుంకి. మరి ఆ చేపలను చూసి మిస్ అయిపోతాయని చెప్పేసి టెంప్ట్ అవుతుందా ఎలుగుబంటి? కాదు. ఏం చేస్తుందన్న అంటే, ఓపికతోటి ఒకే చోట కూర్చొని ఎగిరిన చేపను, తన ముందు ఎగిరిన చేపను పట్టుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తుంది. మిగిలినవన్నీ నా చేపలు కావు, తప్పించుకుపోయేటి నా చేపలు కావు, నా ఎదురుగా ఏవైతే దూకుతున్నాయో అవే నా టార్గెట్ అని చెప్పేసి వాటితో నేను ఆకలి తీసుకోవాలని చెప్పేసి ఆపోజిట్ సైడ్ నుంచి దుంకిన చేపలను ఒక్కొక్కటి పట్టుకుని తన ఆకలి అనేది తీర్చుకుంటుంది. డైలీ ఇదే విధంగా చేస్తుంది. ఓకే, తట్టలు నింపుకొని పోదామని చెప్పేసి అనుకోదు, ఆకలి తీర్చుకుంటుంది,
ఈ చేతిలో ఒకటి ఈ చేతిలో ఒకటి నోట్లో ఒకటి పట్టుకుని వెళ్ళిపోతుంది, తన పిల్లల ఆకలి తీరుస్తుంది. మళ్ళా తెల్లారి వస్తుంది, కంటిన్యూగా అదే పని చేస్తుంది. ఇటుని చేపలు దుంకుతాయి, ఏ చేపలు చూసి కూడా అటెంప్ట్ అనేది కాదు. ఓకే, దానికంటే ముందు రోజులు, గత రోజుల్లో ఉపవాసాలు ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఉపవాసాలు ఉన్నది. ఇప్పుడు పండుగ వాతావరణం వచ్చింది, అయినా కూడా నాకు దొరికినాయని చెప్పేసి టెంప్ట్గా ఫీల్ కాదు. తనకు వచ్చిన చేపనే, తన టార్గెట్ చేపనే పట్టుకుని బయటకు వెళ్ళి పోతుంది, తన కడుపు నింపుకొని వెళ్ళిపోతుంది. డైలీ అదే పని చేస్తుంది. పులుసు చేపలు ఎన్ని రోజులు ఈ విధంగా వరదకాలంలో ఉంటే అన్ని రోజులు డైలీ వస్తుంది, తింటుంది, వెళ్ళిపోతుంది. ఇది ఎలుగుబంటి సైకాలజీ. ఓకే, రిస్క్ ఏమన్నా ఉందా? లేదు. వరద కాలువ కాబట్టి అటు ఇటు కనుక ఉరికితే ఈ చేపలు దుంకుతున్నాయని టెంప్ట్ అయ్యి అటు ఇటు కనుక ఉరికితే స్లిప్ అయితే కనుక వరదలో కొట్టుకుపోయే అవకాశం అనేది ఉండొచ్చు. వరద కనుక స్పీడ్ ఉంటే, కాబట్టి రిస్క్ అనేది తీసుకోదు. బండ మీద నిలబడుతుంది, ఎగ్జాక్ట్లీ దాని సేఫ్ ఉన్న ప్లేస్లో టార్గెట్ను రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఎలుగుబంటి సైకాలజీ. ఇప్పుడు మనం దున్నపోతు సైకాలజీ గురించి తెలుసుకుందాం. రైట్, దున్నపోతు ఏం తింటది? చేపలు తింటదా? తినది కదా, గడ్డి తింటది. ఓకే, రైట్. అయితే ఈ ఓనరు ఎవడైతే ఉంటాడో వాడు ఏం చేసిండు, ఏటో ఊరుకోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. అయితే ఏం చేసిండు బ్రదర్ అంటే, ఒక 3-4 మోపులు ఎక్స్ట్రా మోపులు తీసుకొచ్చి ఒక గడ్డి మోపు వేసేస్తాడు. నాకు రానికి 2-3 రోజులు టైం పడుతుంది అని చెప్పేసి ఒక గడ్డి మోపు వేసేస్తాడు. ఈ రోజుకి అయిపోయింది, రేపటికి ఎల్లుండి కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా గడ్డి మోపులు కోసుకొచ్చి పక్కకు పెట్టేస్తాడు. ఇది ఆకలి అయితే తింటదని చెప్పేసి పక్కకు నీళ్ళు కూడా పెట్టేస్తాడు. కానీ ఈ దున్నపోతు ఏం చేస్తుంది బ్రదర్ అంటే, ఈ ఒక గడ్డి మోపు ఇలా నేను తింటా, అయిపోయింది, నాకు కడుపు నిండుతుంది, ఇది రేపటికి ఎల్లుండేటికి అని చెప్పేసి అనుకుంటుందా? అనుకోదు. ఏం చేస్తుంది బ్రదర్ అంటే, తాటను లాగి గుంజి గడ్డి మోపును అందుకొని దాని కింద వేసుకొని తొక్కి దాంట్లోనే ఉచ్చబోసి దాంట్లోనే ఎండబెట్టేసి ఉన్న గడ్డిని ఖరాబ్ చేసుకుంటుంది. ఇది దున్నపోతు మెంటాలిటీ. ఓకే, ఇవి నా కోసమే తెచ్చిండు, ఇంకా ఏ బర్రె వచ్చి తినది, ఏ దున్నపోతు వచ్చి తినది, నాకేరా పోయేవి, రేపటికి ఎల్లుండికి ఒకటి అవుతుంది, ఆరాంసే ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటుంది. అది అనుకోదు. ఆశ అనేది పుట్టింది. ఒకటే రోజులో దీన్ని తినేయాలి, లేకపోతే వేరే వచ్చి తినేస్తాయి, నాకు ఉండదు మళ్ళీ గడ్డి అనేది, ఆశ అనేది పుట్టింది. అంత సేఫ్టీగా దీన్ని పక్కకే పెట్టి పోయినా కానీ ఈ విధమైన దురాశ అనేది పుట్టి ఒకే రోజులో నాకు కావాలని చెప్పేసి తిని 3 మోపులు గుంజుకొని తింటదా, 3 మోపులు తింటదా? తినది. ఏం చేస్తుంది? నమ్మి కడుపు నిండిందాక తిని మిగిలిందంతా కాళ్ళకి చేసుకుని పంటది. ఆ గడ్డి తెల్లారి తినడానికి పనికిస్తుందా? పనికి. తర్వాత ఏమవుతుంది బ్రదర్ అంటే, ఈ ఓనర్ 2 రోజుల దాకా రాడు, ఈ 2 మోపులు ఖరాబ్ చేసుకుంది, దాంట్లోనే ఇది వేసింది, దాంట్లోనే ఇది పోసింది. ఇప్పుడు ఏమైంది బ్రదర్ అంటే, ఈ 2 రోజులు గుద్దలు ఎండాల్సిన పరిస్థితి అనేది తెచ్చుకుంది. ఎవడో బయట తెచ్చిందా, బయట దున్నపోతే తెచ్చినా, దీనికి ఇదే తెచ్చుకుంది. ఇదే దీని మెంటాలిటీ. అత్యాశ అనేది దాన్ని ఉపవాసం ఉండే విధంగా చేసింది. డైలీ ఒక పూట అన్నం తినేది 2 రోజులు ఉద్దలండాల్సిన పరిస్థితి అనేది తెచ్చుకుంది. ఇదే దున్నపోతు సైకిల్. మరి ఎలుగుబంటి ఎట్లుంది బ్రదర్ అంటే, దీనికి క్వైట్ ఆపోజిట్ ఉంది. ఇవన్నీ చేపలు, ఇవన్నీ 100,000 చేపలు ఉన్నాయి, టక్కటక్క పట్టుకపోయి నేను గుప్ప పెట్టుకుంటా అని చెప్పేసి అనుకుందా? అనుకోలేదు. నేను తింటా, నా పిల్లలకి నీకు ఉండబోతుంది, చాలు, ఈ రోజుకు చాలు, అంతే. మళ్ళీ రేపు మళ్ళీ కంటిన్యూ. ఇదే బియర్ మెంటాలిటీ, ఇది బుల్ మెంటాలిటీ. ఇదే మెంటాలిటీ మనం ఆప్షన్ ట్రేడింగ్లోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఈ బియర్ మెంటాలిటీ అనేది ఆప్షన్ సెల్లర్ మెంటాలిటీ, ఈ బుల్ మెంటాలిటీ అనేది ఆప్షన్ బయర్ మెంటాలిటీ. ఓకే, ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు? ఇప్పుడు వీడియో మీకు అర్థమైంది. ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు? నాకు బ్యాంకులో 1,00,000 రూపాయలకు 4% వడ్డీ అనేది వస్తుంది, అదే 1,00,000 రూపాయలు నేను తెచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టి నేను ఏం చేస్తా బ్రదర్ అంటే, ఈ 8% లేదా 12% తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే నాకు సరిపోతుంది రాబాయ్ అని చెప్పేసి అనుకుంటాడు. ఇది 1 ఇయర్కు, నెల కాదు నేను చెప్పేది, 1 ఇయర్కు. ఓకే, 1,00,000కు 1 ఇయర్కు 4% వస్తుంది, 4,000 వస్తుంది మనకు వడ్డీ. దేంట్లో? బ్యాంకులో. వీడు ఏం చేస్తాడు? అదే వడ్డీ నేను 8% తీసినా సరిపోతుంది, కొంచెం కష్టపడి కొంచెం రిస్క్ తీసుకుని 12% అన్నా తీసుకుంటా, అంటే దీనికి 2 రెట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి, 3 రెట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కామ్గా ఉండి తక్కువ రిస్క్తో ఈ విధమైన ఆలోచనతో తన క్యాపిటల్ను మెల్లమెల్లగా గ్రో చేసుకుంటా వెళ్ళిపోతాడు. నాకు ఒక్క రోజులో కోటీశ్వరుడు కావాలని లేదు, అక్కడ వచ్చే వడ్డీ కంటే కొంచెం డబుల్ ట్రిపుల్ వస్తే సరిపోతుంది, అంతకంటే నాకు ఎక్కువ ఆశ అనేది లేదని చెప్పేసి ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ చేయడానికి ఈ విధమైన పద్ధతులు అనేది ఎత్తుకుంటాడు. ఇట్లాంటి ఆలోచన అనేది ఉంటుంది. ఓకే, క్యాపిటల్ను ప్రొటెక్షన్ చేయాలనేది ఆలోచన అనేది ఉంటుంది. అత్యాశ అనేది సంపుకొని కంటిన్యూగా ప్రాపర్టీ తీసుకుని వెళ్ళిపోతాడు. మెజారిటీ ఆఫ్ ద ప్రాబబిలిటీ సక్సెస్ రేట్ అనేది ఆప్షన్ సెల్లర్కి ఉంటుంది. అందుకే ఇప్పుడు దున్నపోతు విషయానికి వస్తే ఎవడన్నా అంటే ఆప్షన్ బయ్యర్. ఏమైంది? ఆప్షన్ బయ్యర్ ఎగ్జాక్ట్లీ దున్నపోతు ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తాడు. మార్కెట్ రేపు బంద్ అయిపోతుంది, ఇలా నేను డబ్బులు సంపాదించకపోతే మార్కెట్ రేపు బంద్ అయిపోతుంది అని చెప్పేసి అత్యాశతోటి దురాశతోటి దూల ఎక్కి చేతులకు
ఏం చేస్తాడు, ఒకటే రోజులో కోటేశ్వరుడు కావాలని చెప్పేసి ధన 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 ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేసి మార్కెట్ మీద పగబట్టి ఒకే రోజులో డబ్బు సంపాదించాలని చెప్పేసి నా నెల జీతం ఒకటే రోజులో రావాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేసి ఉన్న డబ్బులు సంకనాకించుకుంటాడు. ఇదేం చేసింది, ఉన్న గడ్డి మొత్తం ఖరాబ్ చేసుకుంది. దానిచ్చదే ఎవడేయలే. ఇది ఆప్షన్ బయ్యర్ మెంటాలిటీ. వీడు ఎదుగుతాడు, వీడు సంకనాకి పోతాడు. ఎప్పటి వరకు మారనంత వరకు సంకనాకి పోతూనే ఉంటాడు. వాడు లక్షలు తెచ్చినా కోట్లు తెచ్చినా అదే విధంగా జరుగుతుంది. ఇంత డేంజర్ ఉంటుంది ఆప్షన్ బయింగ్. ఆప్షన్ బయింగ్లో దిగిన వాడి మెంటాలిటీ స్టార్టింగ్లో నార్మల్ ఉన్నా కానీ దిగిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. అందుకనే ఆప్షన్ బయింగ్ అంత డేంజర్ అనేది మాటికి చెప్తా ఉంటా. అందరికీ వర్కౌట్ కాదు, చాలా ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఇదే ఒక మనిషి ఎదగలుగుతాడా లేదా అనేది వాడి మెంటాలిటీతో చెప్పొచ్చు. ఆర్థికంగా అభివృద్ధి చెందగలిగే వాడి సైకాలజీ వేరుగా ఉంటుంది. ఆడు 100 పెట్టి 101 సంపాదించాలని చూస్తాడు. వీడు ఒక్కటి పెట్టి 100 సంపాదించాలని చూస్తుంది. ఏది సక్సెస్ అవుతుంది బ్రదర్ అంటే, ఇది 100లో ఒకసారి సక్సెస్ అవుతుంది, ఇది 100లో 99 సార్లు సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఎలుగుబంటి సైకాలజీ, దున్నపోతు సైకాలజీ. మనం ఇప్పుడు ఏ విధంగా ఉండాలి బ్రదర్ అంటే, ఎలుగుబంటి లాగా ఉండాలి. ఎలుగుబంటి లాగా ఆలోచిస్తేనే మనం మార్కెట్లో ఎదగలుగుతాం, ట్రేడింగ్లో ఎదగలుగుతాం. దీనిలాగా ఆలోచిస్తే మాత్రం ఉన్నది కూడా ఊడగొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోతాం. ఇదే విషయం. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి రేపు ఇంకో కామెంట్తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.